ఆరోగ్యం విషయానికి వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆయనకు పూజలు చేసి ఆరోగ్యం కావాలి అని అంటే, ఆరోగ్యం రావడానికి ఏ విధినైతే పాటించాలో ఆ పరిస్థితులు ఆ వ్యక్తులు వస్తారు. డైరెక్ట్ గా ఆయన ఆరోగ్యాన్ని బాగు చేసేస్తే ఏమైందంటే మనలో రియలైజేషన్ రాదు. ఆ రకమైన రియలైజేషన్ వచ్చి మనం ఆయన ఇచ్చే జ్ఞానంతో శక్తితోటి సరిదిద్దుకోవాలి. సో దానికి సంబంధించి ఈరోజు ఇంకొంచెం తెలుసుకుందాము. మన పట్ల భగవంతుడు ఇచ్చే మార్గదర్శకాన్ని ఏ రకంగా మనం తీసుకుని చెయ్యాలని. 4వ అధ్యాయం 1వ శ్లోకము. శ్రీ భగవానుడు వినాశనం లేని ఈ యోగము నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. సో ఈ సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు ఎవరంట అన్నది నేను ఇంతకు ముందే వివరించాను. సో ఆ రకంగా భగవానుడు అంటే నిరాకార శివ పరమాత్మ. సూర్యుడంత తేజవంతుడు, 16 కళా సంపూర్ణుడైన నారాయణుడికి చెప్తాడు. నారాయణుడే బ్రహ్మ కాబట్టి బ్రహ్మ మానసపుత్రులు చెప్తే మానసపుత్రులు కోరికలు ఆధారంగా, ఇచ్ఛల ఆధారంగా బతికే మానవులకి దీన్ని బోధించారు. 2వ శ్లోకము. అర్జునాయుల సాంప్రదాయ పరంపరగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే ఇది లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపెట్టి. సో రాజర్షులు అంటే మళ్ళీ బట్టల వైపు వెళ్ళిపోవద్దు. ఎవరైతే రాజయోగాన్ని అభ్యసించి యోగి జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళు రాజర్షులు. దీని గురించి కూడా నేను వివరించాను. 3వ శ్లోకము. నాకు భక్తుడవు స్నేహితుడవు కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకు ఇప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమైన జ్ఞానం. సో ఇప్పుడు ఎందుకు వివరిస్తున్నా అంటే విషాదంలో ఉన్నప్పుడే భగవంతుని తలుచుకుంటుంటాం కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులైనా కానీ విషాదంలో ఉన్నప్పుడే మనకు అశ్రద్ధ వస్తుంది, తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి క్షేత్రంలో చెప్పినట్టు, విషాదంలో ఉన్నప్పుడు చెప్పినట్టు మహాభారతంలో రాశారు. 4వ శ్లోకము. అర్జునుడు. సూర్యుడు జన్మ చూస్తే ఏనాటిదో మరి నీవు ఇప్పటి వాడవు. అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను. ఇక్కడ సూర్యుడు అంటే ఎవరు? నారాయణుడు. మనం నరుణుడి నారాయణుడు అని చెప్పి ఒక ప్రముఖ వాక్యాన్ని వినే ఉంటాం. ఇప్పుడు ఏదైతే కల్కి అవతరణ అని చెప్తున్నామో మీకు ఆల్రెడీ దానికి సంబంధించిన రుజువులు చూపించాము. కానీ మళ్ళీ ఒకసారి ఇందులో స్పష్టంగా ఉంది ఏమని? ప్రభు సాంసారిక కర్మలలో ఉండును. ఇది భవిష్యమాలిక మహాపురాణం 2వ భాగము. ఇదిగో స్క్రీన్ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ప్రభువు సాంసారిక కర్మలో ఉండును కాను, వారిని ఎవరూ గుర్తించలేరు. అంటే ఒక వ్యక్తి శరీరంలో ఆయన శక్తి ద్వారా వస్తారు. ఈ వ్యక్తులు ఎవరైతే ఆయన శక్తి ద్వారా ఉంటారో వీళ్ళే నరుణ్ నుండి నారాయణుడు అవుతారు. ఇక్కడ